నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్కు ప్రజలు ఓటు ద్వారా ఘోరమైన తీర్పునిచ్చినా ఆయన శైలి మారడం లేదు. ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన కూటమి పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. ఈ నెల 29న భీమవరంలో జరిగే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సభను జయప్రదం చేయండి. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు. గ్రామ సర్పంచులకు విధులు, నిధులపై అవగాహన కల్పించే నిమిత్తం 3 రోజుల శిక్షణ ఇస్తున్నాం. తాడేపల్లిగూడెం ఎంపీడీఓ విశ్వనాథం. పడమర్రవిప్పర్లో మంగళవారం సందర్భంగా జరిగిన శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు. పట్నంలోని 19వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటలు. వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని, అందుకే ఆ పార్టీకి 11 సీట్లతో పరిమితం చేశారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ఉన్నారు. విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ జగన్ వైఖరిపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో తల్లికి వందనం, వృద్ధాప్య పింఛను, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీప పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందించడం వంటి అనేక పథకాల్లో కేంద్ర సహకారంతో పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అంకితం చేసే విధంగా అభివృద్ధి పరుగులు తీస్తుందని, అమరావతి రాజధాని నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగే అనిశ్చిత ఏంటో మనకు తెలుసు. ఓ పక్కన రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసి ఒక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి విగ్రహం ఓపెన్ చేస్తానికి వెళ్ళి పరిక్రమణలో 2 కార్యకర్తల ప్రాణాలు పోయినప్పుడు కూడా కారులో ఉండి కూడా చూసి చూడనట్టు యాక్షన్ చేసేటువంటి మాజీ ముఖ్యమంత్రికి ప్రాణం అంటే లెక్కలేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాన్ని మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో 1 సంవత్సరంలో మిమ్మల్ని మర్చిపోరు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు కానీ, తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు లక్షల కోట్లు రాష్ట్రం లూటీ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలంటే అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే అది చూసి అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ ఇలా స్థిరపడిపోతారేమో అని చెప్పి ఒక సోషల్ మీడియాని వేదికగా తీసుకుని ఆ వెహికల్ కింద పడినప్పుడు అంటే బతికే ఉన్నాడంట. మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ బతికే ఉంటాడు, తర్వాత చనిపోతాడు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇవాళ గులకరాయి కేసు మీకు తెలుసు, లేక కోడికత్తి కేసు మీకు తెలుసు, వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు మీకు తెలుసు, సుబ్రహ్మణ్యం కేసు మీకు తెలుసు, సుధాకర్ డాక్టర్ కేసు మీకు తెలుసు. ఎవరో మా అక్కనే ఏమి ఇబ్బంది పెట్టొద్దంటే తమ్ముడిని మరి వైసీపీ నాయకులు మరి పంట పొలంలో తీసుకెళ్ళి తగలబెట్టిన సందర్భం కూడా మీకు తెలుసు. అలాంటి దుర్మార్గమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి శాస్త్రాలు మనం చూసాం. ఇవాళ గత ప్రభుత్వం మరి సంవత్సరం నుంచి కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇవాళ ఓర్వలేక మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు 150 సీట్లు ఇస్తే మీరు 5 సంవత్సరాలు కూడా కోర్టుకి వెళ్ళకుండా ఆపుకున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఒరిగింది తెలియదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. లిక్కర్లో కానీ, ఖనిజాలు దోపిడీలో కానీ, గంజాయి ముట్లో కానీ, లాటరేట్ భారతీయ సిమెంట్ ద్వారా దోపిడీ చేసిన విధానం కానీ ఒకటి కాదు, అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే సభలో రికార్డ్ అవుద్దని ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా సభకి వెళ్లకుండా మరి వాళ్ళ బయటకు వచ్చి ప్రజల్లో మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంత అసముద్రో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ వస్తుందని అనుకుంటాం అవివేకులు ఎవరిని అనుకోవాలి తప్ప కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెగ్గుతాడు అనుకోడు. సింపతి అని కొన్నాళ్ళు ఉంటుంది. ఇవాళ అరెస్ట్ అయిన నాయకుల గురించి మనం తెలుసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసిన తప్పులు కానీ, లిక్కర్లో దోచుకున్న వైనం కానీ, పార్టీ ఆఫీసును ధ్వంసం చేసే విధానంలో కానీ అనుభవించాలి.
అది తప్పుదో. దానికి మేమేదో చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అరెస్టులు ఏం చేస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని గగ్గోలు పెడుతూ ఉన్నారు. రాజధానిని నగరం చేసావు, ఉన్నకాడ దోచుకున్నావు, మళ్ళీ సిగ్గు లేకుండా సంవత్సరం అవ్వకుండానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి రోడ్లు ఎక్కుతున్నారంటే జనం మీరు చేసిన దోపిడీని మర్చిపోలేదనే విషయాన్ని అందరికీ మీడియా ద్వారా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను అభివృద్ధిగా ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం, మా పార్టీలు కానీ కూటమి కానీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం, తాడేపూడి కాన్స్టిట్యూన్సీ మొదటి వర్షం నిలబెడతామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భాగ్యలక్ష్మిపేటలో మరి ఎన్నో రోడ్లు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం. కాకపోతే మరి ఒక్కో రోడ్డుకి ఇన్ని డబ్బులు పెట్టాలంటే కూడా మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఉండాలి. ఈవేళ శాసనసభ్యులు పెద్ద మనసు చేసుకుని ఇక్కడ ఒక్కొక్క రోడ్డుకి దాదాపుగా 27 లక్షల రూపాయల చొప్పున ఈ 2 రోడ్లకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వీధి ఈ చివరి దాకా తీసుకెళ్ళమని చాలామంది కోరుతున్నారు. దానికి కొంత సమయం ఇవ్వండి. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని అవనివ్వండి. అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఎలాగన్నది తప్పనిసరిగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలో చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ వార్డు విశిష్టత ఏంటంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేశారు. 1550 ఓట్లు మెజార్టీ రావడం అంటే ఒక వార్డులో మాటలు కాదు, సామాన్యం కాదు. 2200 పోలైతే ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 250 ఓట్లు మాత్రమే. అది మరి ఈ వార్డు ప్రజల విశిష్టతగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాకే ఈ 5 సంవత్సరాల లోపులోనే ఈ వార్డు మొత్తం అభివృద్ధి చేసి మీ శాసనసభ్యులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే ఈ వార్డు గతంలో పనిచేసిన శ్రీధర్ గారు కానీ అందరం కూడా ఈ వార్డు అభివృద్ధికి మరి ఖచ్చితంగా మీరు చేసిన కూటమి నాయకులకి మీరు ఇచ్చిన మెజార్టీకి, శాసనసభ్యులకి మీరు ఇచ్చిన మెజార్టీకి మీ రుణం తీర్చుకునేలాగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి భాగ్యలక్ష్మిపేట మరి ఈ స్థానికులు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ శాసనసభ్యులను రిక్వెస్ట్ చేసి కమిషనర్ గారిని, ఎంఈ గారిని మరి వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. క్వాలిటీగా ఉండేలాగా చేయించమని చెప్పి, వర్క్ అంతా కూడా క్వాలిటీగా ఉండేలా చేయించమని. 10 కాలాల పాటు ఇక్కడ ఎలా అయితే గతంలో వేసిన రోడ్లు ఎలా ఉన్నాయో అంతకు మించి మంచి ప్రమాణాలతో రోడ్లు వేయించమని చెప్పి కోరుకుంటూ సెలవు. 19వ వార్డులో భాగ్యలక్ష్మిపేట అంటే ఇది నూతనంగా ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతున్న వార్డు. చాలా ఇక్కడ వర్క్ చేయవలసింది చాలా ఉంటుంది. ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మరి గొర్రెల శ్రీధర్ గారు ఇక్కడ మాజీ కౌన్సిలర్గా ఎంతో సేవ చేశాడు. ప్రజల్లో కూడా ఇక్కడ మంచి అభిమానం చూరగొన్న వ్యక్తి. మరి ఆయన టైంలో ఇక్కడ చాలా ప్రామిస్ కూడా చేశాడు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ మనకంట అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో కూడా, బాబ్జీ గారు అంటున్నారు ఇప్పుడు, ఆయన సొంత డబ్బులతో కూడా చాలా కార్యక్రమం ఇక్కడ చేయటం, చిన్న చిన్న రోడ్లు వేయటం, ఎందుకంటే నూతనంగా డెవలప్ అవుతూ వెళ్తుంది కాబట్టి అందరికీ ఈ ఏరియా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ఎంతైనా. ఈ వార్డుకి మరి ఈరోజు జనరల్ ఫండ్ నుంచి 54 లక్షలతో 2 రోడ్లకి ఎమ్మెల్యే చేతుల మీద శంకుస్థాపన చేయడం చాలా శుభసూచకం. ఇంకా కొంతమంది మారుతున్నారు, అది మాదే, ఇది మాదే, ఇవన్నీ మాయా అని. ఇంకా ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందని. ఇక రాష్ట్ర స్థాయి అయితే మొత్తం నిధులన్నీ కూడా ఈరోజు పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మరి ఎలక్షన్లు కూడా జరగకుండా పెట్టకుండా 5 ఏళ్ళు కాలం గడిపి ఆ వచ్చిన ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేసేసి అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మోడీ గారు కానీ మా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఎన్నో రకాల గ్రాంట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే మరి రకరకాల స్కీముల ద్వారా కొన్ని గ్రాంట్లు డైవర్ట్ చేసుకుని వాళ్ళ సొంతాన్ని వాడుకోవడం, కొన్ని గ్రాంట్లు అలా వాడకుండా మురగబెట్టేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. 5 ఏళ్ళు జరిగిన కార్యక్రమం అది. వీళ్ళు తెచ్చిన లోన్లు ఏమైనాయో తెలీదు. వీళ్ళు లక్షల కోట్ల అప్పులు మాత్రం మిగిలినాయి. ఇప్పుడు మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో దీక్షతో, కమిట్మెంట్తో, నిజాయితీతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు పరిగెట్టించే విధంగా మా మోడీ గారితో మరి ఒక సఖ్యతతో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న నాయకులతోటి ఉండి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రానికి మరీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే విధంగా ఎదురు తీసుకెళ్తున్నారు.
ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి భీమవరంలో జరుగు మీటింగ్కు వస్తున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్ అధ్యక్షన క్యాడర్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, ఉప్పలపాటి బాలాజీ, పాలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు 29 ఈ నెలాఖరున 29వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధ్యక్షురాలైన మా షర్మిలారెడ్డి గారు రాష్ట్ర టూర్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొట్టమొదటిసారిగా రావడం జరుగుతుంది. సో ఆదివారం ఉదయం 10 గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్, భీమవరంలో గల ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అక్కడ మీటింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాలు స్వయంగా నేనే వస్తాను, ఆ జిల్లా కేడర్తో అక్కడ ఉన్న సమస్యల్ని, పార్టీ బలోపేతానికి ఏం చేయాలో ఆ సలహాలని నేను తీసుకుని పార్టీని పటిష్టం చేస్తాను. నేను ముందు ఈ కార్యక్రమం ముందుగా నేను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆవిడ, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజకీయ ఆయన వారసురాలుగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నది ముందు పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేయాలి. పార్టీ బలోపేతం చేసిన తర్వాతే మనం ప్రజల్లోకి పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న కూతురుగా షర్మిలారెడ్డి గారు ముందు ఈ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ నెల 29వ తారీఖు రాబోయే ఆదివారం భీమవరంలో షర్మిలారెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తాడేపల్లిగూడెంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా అభిమానులు, నాయకులు, మహిళా కార్యకర్తలు ఎవరైనా సరే మా షర్మిలారెడ్డి గారి మీటింగ్కి రావాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న ఆలోచన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చిన అవకాశాలు ఇచ్చిన షర్మిలారెడ్డి గారి తరపున, అలాగే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిగా తరపున కూడా మిమ్మల్ని అందరినీ రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ నెల 29వ తారీఖున పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు మన భీమవరం హెడ్ క్వార్టర్లో కార్యకర్తలు, కేడర్ని నిర్దేశించి ఒక సమావేశం ఉందండి. ఆ సమావేశం గురించి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పాతపాటి హరికుమార్ రాజు గారు మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మార్నిడి శేఖర్ గారు ఈ రోజున దాని గురించి మీటింగ్ గురించి పబ్లిక్ తెలియజేయడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు కొంతమంది చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసి, మరి షర్మిలారెడ్డి గారు ఆవిడ పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత మొట్టమొదటిసారి మరి అక్కడ నందమూరులో వరదలు వచ్చినప్పుడు ఆవిడ పర్యటించారు. తర్వాత పార్టీ పరంగా ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లాకు రావడానికి స్వాగతిస్తున్నాం. మరి ఆవిడ యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు వస్తుందని, మరి హరికుమార్ రాజు గారు ఒక ఆధ్వర్యంలోని, మరి మారేటి శేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్లో పనిచేయడానికి, మరి కార్యకర్తలుగా మరియు కాంగ్రెస్ క్యాడర్గా పనిచేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సర్పంచుల విధులు, బాధ్యతలు తెలుసుకోవడానికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని తాడేపల్లిగూడెం ఎంపీడీఓ ఎం విశ్వనాథ్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం, ఎరగవరం, అత్తిలి మండలాలకు చెందిన మహిళా సర్పంచులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని 2వ రోజు కూడా శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం డిప్యూటీ ఎంపీడీఓ ఎం వెంకటేష్ సర్పంచులకు పరిపాలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు అనేవి మహిళా సర్పంచులకు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపవరం డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్ విశ్వనాథం, కళ్యాణి, మహిళా సర్పంచులు పాల్గొన్నారు. మీరు కష్టపడేది ఏముండదు, నేను కూడా కొంచెం సరదాగా ఈరోజు రేపు కూడా సేమ్ అదే కార్యక్రమాలు మీకు అవగాహన కల్పించడమే మా యొక్క లక్ష్యం. సర్పంచ్ బిల్లు, అధికారాలు, వారి బాధ్యతలు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలి,
అది పైప్ లైన్స్ కానీ రోడ్స్ కానీ ఏమో మీ గ్రామం అభివృద్ధి కోసమే కదా ఈ మీటింగ్ పెట్టి కారణం మీ గ్రామం అభివృద్ధి కోసం మీకు తెలుసుకోవాలి ప్రశ్నలని మాకు తెలియపడతారు. మీకు సమస్యలు ఏమంటారు గ్రామంలో ఎందువల్ల డెవలప్ చేయకపోతున్నాం, ఇంకా ఎంత డెవలప్ చేయాలి, గ్రామానికి ఎంత ఆరోగ్యంగా ఉంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఎంత బాగుంటుంది, మనం ఎంత బాగుంటాము, గ్రామం అభివృద్ధి చెందే కానీ ఆరోగ్యంగా ఉంటుంది కదా. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సరే శానిటేషన్ పెట్టుకోవాలి. గ్రామంలో శానిటేషన్ ఎగ్జాక్ట్గా చేసుకుంటారు. మీ ఆధ్వర్యంలో శానిటేషన్ ఇంపార్టెంట్. ప్రతి సర్పంచ్ గారు కూడా చక్కగా మార్నింగ్ 7 గంటలకు మా శానిటేషన్ మాట్లాడాలి. మీ గ్రామంలో వచ్చారు లేదా, శానిటేషన్ జరుగుతుంది లేదా, బట్ మనుషులు కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి సర్పంచ్ కూడా మీరే బాధ్యత. శానిటేషన్ వదిలేదు ఎవరు కూడా, పంచాయతీ సిబ్బంది ఎవరు వదలదు. మీ పరిశీలించి మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఒకటిగా 10 సార్లు మాట్లాడుకో, మీరు పరిశీలి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఆలోచిస్తారు శానిటేషన్ కూడా. పెంటపాడు మండలం పడమర్రవెప్పూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో ఉత్సవమూర్తులకు పంచామృతాల స్థాపన కార్యక్రమం జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో దర్శనకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈరోజు నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామ వాస్తవ్యులు కొండేపాటి బీర వెంకట సూర్య చంద్రరావు, సుమనాదేవి దంపతులు కుమారులు దేవాంశ్, హేమాంశ్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, మంచాల మోహన్, పడమరవెప్పూరు గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి మా ఇలవేల్పు ఈ ఆలయం దగ్గర ప్రతి మంగళవారం అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మన త్రిమూర్తులు ఇచ్చిన వరం ఆయనకి. గణనాథుడికేమో విఘ్నరాజు, సుబ్రహ్మణ్య స్వామి సేనానాయకుడిగా ఆ త్రిమూర్తులు ఇచ్చిన వరం. ఆ వరంగా ఈ సేనానాయకుడిని కోల్చుకుంటే సంతానానికి కానీ, ఈతి బాధలకు కానీ, రావు కూలి దోషాలకు కానీ, ఏ కోరిన కోరికలు భూ సమస్యలకు కానీ అన్నిటికీ కూడా ఆయన అధినాయకుడు. అటువంటి అధినాయకుడు కోరుకుంటే మనకి తీరని కోరికంటూ ఉండదు. సేనానాయకుడి ద్వారానే కదా మనకి ఏది నచ్చినా. అటువంటి సేనానాయకుడి దగ్గర మరి ఒక విశిష్టత ఉంది ఈ ఆలయానికి. మరి సుమారు 100 సంవత్సరాల పైచిలికి నుంచి కూడా ఇక్కడ వెలుస్తూ కూడా మరి సంతాన సుబ్రహ్మణ్య స్వామిగా వెలిసారు. మా గ్రామంలో ఏం చేసిన స్వామి స్వయంభు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటం, అలాగే మాకు పలానా కోరిక కావాలని చెప్పి కోరడం, పిల్లలు కావాలంటే పిల్లలు, పెళ్లి కావాలంటే పెళ్ళి, ఉద్యోగం కావాలని స్వామివారిని దర్శించుకోవటం, కోరిన కోరికలు 11 వారాల లోపల 11 మంగళవారం లోపల మళ్ళీ కోరిక తీరడం జరుగుతుంది. దానిలో ఈరోజు నిజంగా స్వామివారి కోసం కూడా చెప్తా ఉంటే మేము ఇంత సేవ చేస్తున్న కష్టం కూడా మాకు కనిపించట్లా. ఎందుకంటే పురుషోత్తంపల్లి గ్రామస్తులు వీరు 6 సంవత్సరాల కిందట పిల్లలు లేకపోతే వాళ్ళు ఎలాగని చెప్పుకుంటే ఎవరో ఇక్కడ బాగా మహిమల దేవుడు విప్పర్లో ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి, ఒకసారి దర్శించుకోండి అని అంటే ఇక్కడికి రావడం, ఇక్కడ 11 వారాలు రావడం, అలాగే వచ్చిన 3వ నెలకే అలాగే శుభవార్త కలడం, పిల్లలు కలడం, వచ్చి మొక్కుబడి తీసుకుంటున్నారు. కావున వారికి మా గుడి తరఫున కమిటీ తరఫున కూడా అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటాం. మాది నిడదవోలు మండలం పురుషోత్పల్లి గ్రామం. మాకు ఈ గుడి విశిష్టత గురించి అయితే మాకు తెలీదు, కానీ మాకు ఎవరో ఫస్ట్ ఒకళ్ళు చెప్పారు. ఈ గుడికి వచ్చిన తర్వాత ఇలా సంతాన స్వామి ఫేమస్ అని చెప్పారు. చెప్తే దాన్ని బట్టి మేము తెలుసుకుని గుడికి వచ్చాము. వచ్చి 11 వారాలు అభిషేకం చేయించుకున్న తర్వాత మాకు పిల్లలు పుడితే ఈ గుడికి వచ్చి చందా ఇద్దామని మేము అన్నదానం చేద్దామని మొక్కుకున్నాము. మా కోరిక తీరడం వల్ల మేము వచ్చి ఈరోజు ఈ మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రజల అభిష్టం మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి వచ్చేలా 4 ఏళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం 19వ వార్డులో 53 లక్షలతో నిర్మించనున్న CC రోడ్లకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బలవాల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, 19వ వార్డు మాజీ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకు 53 లక్షల రూపాయలతో 19వ వార్డులోని శంకర భవానీ వీధి, మందుల సూర్యారావు వీధుల్లో CC రోడ్లకు శంకుస్థాపన చేశామన్నారు. పురపాలక సంఘం నిధులు దుర్వినియోగంలో CFMS ద్వారా వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పురపాలక సంఘంలో వచ్చిన ఆదాయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, సజ్జా సుబ్బు, పుల్లా బాబీ, అడబాల నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరం, చాపల రమేష్, మైలవరపు రాజేంద్రప్రసాద్, నీలపాల దినేష్, పైబోయిన వెంకటరామయ్య, ఎట్రపాటి రాజు, గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, నలగంచి రాంబాబు, మద్దిపాటి ధర్మేంద్ర, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మట్టా రామకృష్ణ, దాట్ల జగన్నాథరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 19వ వార్డులో శంకర్ భవానీ వీధి మరియు మందుల సూర్యగారి వీధి, 2 వీధులు ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల కోరిక మీద, అందులో బాబ్జీ గారు, గొర్రెల శ్రీధర్ గారు, ఇక్కడున్న ప్రజల అభీష్టం మేరకు 54 లక్షలతో 53 లక్షలతో ఈ 2 రోడ్లు పెట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్డు కానీ గొయ్యి కూడా పోడ్చినటువంటి నాయకులు సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మమ్మల్ని మర్చిపోయారు, మేము చేసిన అవినీతిని మళ్ళీ మైకిల్ పట్టు మాట్లాడిస్తున్న నాయకులు కొంతమంది చూసాం ఈ తాడేపల్లి పట్టణంలో. ఈ రోడ్డు నేను 2014-19లో ఉన్నప్పుడు శ్రీధర్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మాట ఇచ్చాం. అంతకుముందు బొడ్డు సాయిబాబా గారు ఇక్కడ కౌన్సిలర్గా పనిచేశారు. ఈ రోడ్లో రావడానికి కనీసం మోటార్ సైకిల్ కూడా రాని పరిస్థితి నుంచి సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది, దాదాపు ₹1 కోటి ఆ రోజు. మరి మళ్ళీ మనం వచ్చేదాకా ఏ రోడ్డు వేయలేదు. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇవాళ CFMS అనే దుర్మార్గమైన అకౌంట్ పెట్టి మున్సిపాలిటీ డబ్బులని CFMS తరలించేసి ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి పాత ప్రభుత్వంలో మరి గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ CFMSని రద్దు చేసి మళ్ళీ నిధి పోర్టల్ని పెట్టి దాని ద్వారా బిల్లులు ఇవ్వండి, పురపాలక సంఘంలో వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మరి పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా ఒకటొకటిగా మనం చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 13-14 కోట్లు పురపాలక సంఘం నుంచి పనిచేయించాం.
అంతేకాకుండా ఎస్ఎస్ ట్యాంక్ని ఒక 60 కోట్ల రూపాయలతో ఎస్ఎస్ ట్యాంక్ పనిచేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఒకటొకటిగా చేస్తాం. ఈ 4 సంవత్సరాల్లో అన్ని రోడ్లని డ్రైన్లు వేసే బాధ్యతను తీసుకుంటాం. అన్ని చోట్ల కూడా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే బాధ్యత కూడా పురపాలక సంఘం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంక ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్థానిక భాగ్యలక్ష్మిపేట 19వ వార్డులో మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా తట్టడి మట్టి కూడా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన పరిపాలన జరిగింది. దానికి ప్రజలు చర్మగీతం పాడి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అటు అభివృద్ధి సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళలో తీసుకువెళ్తూ ఈరోజు మరి ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పొలవల బాబ్జీ గారు, ఎత్తగోడ తాతాజీ గారి యొక్క ఆదేశాలతోటి మా భాగ్యలక్ష్మిపేటలో మందుల సూర్యరావు గారి వీధికి అలాగే శంకరభవాని రోడ్డు 2 రోడ్లు కూడా సుమారుగా 54 లక్షల రూపాయలు ఈరోజు కేవలం మా భాగ్యలక్ష్మిపేటకి ఇచ్చినందుకు మరొక్కసారి ఎమ్మెల్యే గారికి, బాబ్జీ గారికి, తాతాజీ గారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభివృద్ధిలో సంక్షేమంలో మేమందరం కూడా ముందుంటాం. అలాగే మా యొక్క భాగ్యలక్ష్మిపేటలో గడిచిన ఎన్నికల్లో 1540 ఓట్ల మెజారిటీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రుణం మేము ఎప్పుడు కూడా భాగ్యలక్ష్మిపేటలో ఉన్న సోదరీమణులు ఎవ్వరికీ కూడా మర్చిపోలేము, ఆ రుణం తీర్చుకోలేమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలవల బాబ్జీ గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగౌడ తాతాజీ గారి సారథ్యంలో ఈరోజు 19వ వార్డులో మరి 2 సీసీ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ఏదైతే అక్కడ ఆ రోడ్లు ఎమర్జెన్సీగా మరి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరంటేనే అభివృద్ధికి అభివృద్ధే బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభివృద్ధి. ఎందుకంటే ఈ ఎంతో తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా గుంతల రోడ్లతో ఉండేది. మనం అందరం కూడా చూసాం, ప్రజలందరూ కూడా మర్చిపోలేని పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 25 వరకు కూడా ఎక్కడా కూడా తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితి. ఈ రోడ్లు ఈ వర్షాకాలంలో చూస్తే నిజంగా కూడా వర్షాకాలంలో రోడ్ల మీద వెళ్తుంటే ఆ నీళ్ళకి గొంతలు కనపడకుండా ఆ గొంతల వల్ల ఎంతోమంది రోడ్డు మీద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు తీసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. నిజంగా కూడా మన సంక్రాంతి దీపావళి 2 కలిపి చేసుకున్నామంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. భాగ్యలక్ష్మిపేట 19వ వార్డులో 2 రోడ్లు శంకుస్థాపన నిమిత్తం శ్రీ బొలిశెట్టి శ్రీను గారు మన ఎమ్మెల్యే గారు అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలవల బాబ్జీ గారు, ఎత్తుకోట తాతాజీ గారు ముఖ్య అతిథులు ఇక్కడ విచ్చేసి సుమారు 2 రోడ్లకు గాను 54 లక్షల రూపాయలు నిధులని ఇక్కడ మంజూరు చేయడం. మరి ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇక్కడ రోడ్లు లేక ఇబ్బంది పడే సిచ్యువేషను. ఇది వార్డు మొదలైనప్పటి నుంచి కూడా ఈ రోడ్డు ఇలాగనే ఉంది. మరమ్మతులు జరిగే తప్ప కనీసం కొత్త రోడ్డు నిర్మాణం జరగల. మరి జనసేన పార్టీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే మరి ఎమ్మెల్యే గారు చొరవ చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఇక్కడ రోడ్డుని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి నిధులు మంజూరు చేయడానికి మరి ఎంతో కృషి చేశారు. ఆయనకి వార్డు ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అవినీతి గురించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉందని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి పొలవల బాబ్జీ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పొలవల బాబ్జీ మాట్లాడుతూ కౌన్సిలర్గా నన్ను గెలిపించావని చెప్పుకుంటున్న మీరు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో గెలిచారే తప్ప స్వతహాగా గెలవలేని పరిస్థితి ఉందని అన్నారు. నా వైపు చేసే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై మండిపడ్డారు. టీడీఆర్ కుంభకోణంలో సిబిసిఐడి ఎంక్వైరీ చివరి దశకు చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కిలపర్తి వెంకటరావు, పట్నాల రాంపండు, గోరెల శ్రీధర్, వాడపల్లి సుబ్బరాజు, షేక్ బాజీ, కళ్యాణం రామచంద్రరావు, పసలకొండ, ముప్పడి రమేష్, ఎరుబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, మిద్దే కనకారావు, శ్రీరాముల నాగేశ్వరరావు, పట్నాల శంకర్ పాల్గొన్నారు. గత వారం రోజులుగా నేను కానీ మా నాయకులు కానీ మరి ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొన్న యోగా కార్యక్రమాల్లో భాగంగా ఒక 6 రోజులైతే విశాఖపట్నంలో ఉండడం జరిగింది. మరి ఆ ఈవెంటు ఎంతో సక్సెస్ఫుల్గా మరి కూటమి నాయకులందరూ కూడా ప్రభుత్వ సహకారంతో చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన
సంవత్సరం తర్వాత చనిపోయిన సంవత్సరం తర్వాత పలకరింపుకి వెళ్ళారు. ఆ వెళ్ళే విధానంలో కూడా మరి మంది మార్బలంతో తొక్కిసలాట్లతోటి ఆ రకంగా చేస్తే ఇంచుమించుగా ఇప్పటికి 3 చనిపోవడం జరిగింది. మరి చనిపోవడం జరిగితే ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, మమ్మల్ని ఏదో అడ్డగించారు, అసలు ప్రతిపక్షంలో మేము ఉండగా ఏ కార్యక్రమం చేసుకుంటాక చేయనిచ్చారా, హౌస్ అరెస్టులు చేసేవారు, ఎవరిని బయటికి రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి పరిస్థితులు నేను మరి ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం లేవని తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ఒక విజన్ తోటి హైదరాబాదుని ఎలా డెవలప్ చేసాడో ఆయన, అదే పరిస్థితి ఇక్కడ అమరావతిని కానీ, పోలవరం కానీ, మనకచర్ల కానీ, మరి ఏదైతే గతంలో ప్రారంభించిన వెలుగొండ కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చి నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలన్న ప్రాతిపదికన మరి ఎన్డీఏ కూటమి వెళ్తుంది. దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. ఇక్కడ సందర్భం కాదో సందర్భం అవునో నాకు తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలుస్తలేదు. ఈ తాడేపల్లిగూడెం ప్రజలు పూర్తిగా నిన్ను విస్మరించారు. అది గమనంలోకి తీసుకుని మాట్లాడవలసిందిగా మరి ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్తూ, ఎక్కడైనా నీ గురించి పర్సనల్గా మాట్లాడే పరిస్థితి మాకు మాత్రం లేదు. ఎందుకంటే మా గురించి మాట్లాడతాక నీ దగ్గర ఏం లేదు, నీ గురించి మాట్లాడతాక మా దగ్గర పుంకాలుగా ఉన్నాయి. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని రొక్కల నాగబుజ్జి స్వచ్ఛందంగా ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని బీజేపీ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అన్నారు. మంగళవారం ఎల్ఎన్టీ కాలనీ క్రీస్తు సంఘం చర్చ్ ఆధ్వర్యంలో చుక్క ఐజక్ మరియా దంపతుల జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక ఫాస్టర్ రొక్కల నాగబుజ్జి అధ్యక్షతన జరిగింది. నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేతృత్వంలో నేత్ర వైద్యశాల డాక్టర్ జి రూప 144 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీజేపీ పార్టీ నాయకులు ఐనం బాలకృష్ణ, తామరాడ చిన్న, విఎస్ జాన్బాబు, నియోజకవర్గ కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కంచుమర్తి నాగేశ్వరరావు, రాజశేఖర్, కంచర్ల రాజా, రమేష్, పద్మప్రియ, ఆసుపత్రి సిబ్బంది, క్రీస్తు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీలో కార్యకర్త నాయకుడిగా ఉన్న నాగబుజ్జి గారు ఈ ఎల్ఎన్టీ కాలనీలో మరి ఎల్ఎన్టీ కాలనీ క్రీస్తు సంఘం తరఫున ఆయన ఒక చక్కటి కళ్ళ శిబిరాన్ని, మెడికల్ శిబిరం ఏర్పాటు చేయటం, దానికి రామకృష్ణ నిడదోలు రామకృష్ణ హౌస్ని రామకృష్ణ మిషన్ అంటే లయన్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల క్యాంపులు చేస్తుంటారు. ఇప్పుడు వారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లయన్స్ క్లబ్ దాన్ని ఉపయోగించిన ప్రజలు కూడా లక్షలాది మంది ఉండొచ్చు. అంత చక్కటి సంస్థ ద్వారా ఇక్కడ మరి నాగబుజ్జి గారు ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మానవుడికి ఏదైతే అవసరమో ముఖ్యమైంది దాన్ని పరీక్షించుకునే విధంగా మరి ఈ రోజుల్లో మరి అతను ఉన్న స్థాయికి మరి పేద ప్రజలను ఆదుకునే విధంగా మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విశేషం. మరి ఇది ఉచితంగా తీసుకొస్తాం కూడా చాలా గౌరవం ఉండాలి, లేకపోతే గమ్మును రారు. మరి ఈరోజు ఇప్పటికే 75 మంది రిజిస్టర్ అయ్యారని, మరి 2 గంటల్లో 150 మంది దాకా వస్తారని లోపల డాక్టర్ మేడం గారు చెప్పడం జరిగింది. అక్కడ లోపల అడిగితే ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్న ఎల్ఎన్టీ సంస్థని, సంఘాన్ని మరి దానికి నాయకత్వం వస్తున్న వారి కానీ వారి మిత్రబృందం కానీ వారి యొక్క జ్ఞాపకార్థం మరి చొక్కా ఐజక్ అండ్ శ్రీమతి మరెమ్మ వారి దంపతుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం పెట్టినందుకు మరి నాగబుజ్జి గారిని ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎస్ఎల్సి లయన్స్ క్లబ్ మిషన్ ద్వారా వారు ₹1 కూడా ఆశించకుండా వచ్చి ఉచితంగా మీకు టెస్ట్ చేసి కంటిలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని మీకు ఎవరికైతే కంటికి ఆపరేషన్ అవసరం పడితే వాళ్ళకి ₹1 కూడా తీసుకోకుండా ఆపరేషన్ చేసే గొప్ప సౌకర్యాన్ని రామకృష్ణ మిషన్ వారు చేస్తున్నారు. దాన్ని అందిపుచ్చుకుని సోదరుడు నాగబుజ్జి ఈ రోజున ఇక్కడ మీ ఎల్ఎన్టీ దగ్గర ఏర్పాటు చేయడం అతన్ని అభినందిస్తున్నాను. ఎవరు జ్ఞాపకార్థం అయితే అతను ఇది ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారో దానికి కూడా చాలా సంతోషం. మీరందరూ కూడా ఇలాంటి సౌకర్యాలని అందిపుచ్చుకుని బీపీ రావడానికి ముఖ్య కారణం కంటి చూపు సరిగ్గా లేకపోవడం. ఎప్పుడైతే మనం చూసేది క్లారిటీగా కనిపించట్లేదో తలలో ఉన్న నరాలు దాన్ని ప్రెజర్ తీసుకుని బీపీ పెరగడం,
దాంతోపాటు చెమటలు పడటం, షుగర్ రావడం, ఇలాంటి వ్యాధులన్నీ రావడానికి కంటి చూపు ముందు కారణం. కంటి చూపు కరెక్ట్గా ఉంటే మిగతా కారణాలు చాలా తొందరగా రావు. దయచేసి కంటి చూపుని అందరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. పిట్కోయిల వద్ద దీని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తాడేపల్లిగూడెం యూనియన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రధానమైనటువంటి అవయవాల్లో నేత్రాలు ఒకటిది అత్యంత ఆవశ్యకత. మరి వారందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇక్కడే పరిష్కరించి వారికి ఉచితంగా కళ్ళద్దాలని, మరి అలాగే వారికి అవసరమైనటువంటి ఆపరేషన్లు కూడా చేసేటువంటి శ్రీ రాజరాజేశ్వరి ట్రస్ట్ నిడదవోలులో ఎంతో మంది పేరుగాంచినటువంటి ఆ సంస్థను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఐ క్యాంప్ పెట్టినందుకు ముందుగా బుజ్జి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక మంచి క్యాంప్ పెట్టి దానిలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా రొక్క నాగబుజ్జి గారికి నేను హృదయపూర్వక అభినందనలు తీసుకుంటూ చొక్క ఐజాక్ గారు, మరియమ్మ గారు దంపతుల జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి నిడదవోలు కట్టి వైద్యులు మన మధ్య వచ్చారు. సిబ్బందితో వచ్చి ఉచితంగా కట్టి వైద్య పరీక్షలు, అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా వాళ్ళే తీసుకువెళ్ళి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని ఈ ఎల్ఎన్టీ కాలనీలో అలాగే తాడేపల్లిగూడెం పట్టణ నివాసులు కూడా అనేక మంది సద్వినియోగం చేసుకున్నారు. జూలై 5వ తేదీన ఆదివారం నాడు స్థానిక కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ జిల్లా అదనపు జడ్జి షేక్ షికేందర్ బాషాకు తెలిపారు. అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు రాజీ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని గుర్తించాలన్నారు. ప్రభుత్వ పెన్షనర్స్ కార్యవర్గ సమావేశం సంఘ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షత వహించారు. విజయవాడలో రాష్ట్ర సంఘ నాయకులు తెలిపిన విషయాలను కార్యవర్గానికి వివరించారు. సంఘ ప్రధాన కార్యదర్శి వైయుఎస్ఎన్ మూర్తి, కోశాధికారి ముస్తఫా, ఉపాధ్యక్షులు ఎం అర్జునరావు, సత్యనారాయణ రాజు, కర్రి సూర్రెడ్డి, విసన్న రాజు తదితరులు పాల్గొన్నారు. జరిగిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్గా ఎలక్ట్ అయినటువంటి డివి రమణ గారికి మన ఎస్జిపిఏ రాష్ట్ర శాఖ గుంటూరులో సన్మానం చేయడం జరిగింది. మన జేఏసీ చైర్మన్ సాగర్ గారు చెప్పింది ఏంటంటే వారి ప్రయత్నం మేరకు దాదాపు ఎడిషనల్ క్వాంటం అయితే త్వరలో రావచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ అనేది ఈహెచ్ఎస్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చేసే అవకాశం కూడా ఉందని, ఆ 2 విషయాల మీద మాత్రమే కాస్త మనకి సంబంధించి పాజిటివ్గా గవర్నమెంట్లో ఉందనేది, అదేవిధంగా మిగతా ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవన్నీ దఫాలుగా తీసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకు గాను అన్ని సంఘాలు కూడా, ఉద్యోగ సంఘాలు, విశ్రాంతి ఉద్యోగ సంఘాలు, అన్ని సంఘాలు కూడా సంఘటితంగా ఉండి మాకు ఐక్యతగా ఉండి బలాన్ని చేస్తే మీ పెన్షన్లకు సంబంధించి ఎడిషనల్ క్వాంటం మీద త్వరలో వస్తుందని చెప్పడం జరిగింది. 21/6/2025న గుంటూరులో జరిగిన జేఏసీ సమావేశం గురించి చాలా వివరాలు చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా ఎవరు అనుకున్నా అదే రాష్ట్ర జేఏసీ వారు మరి పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరఫున గవర్నమెంట్ తోటి పోరాటైతే చర్చల రూపంలో దఫాలుగా మనకి రావాల్సిన ప్రయోజనాల్ని తప్పనిసరిగా ప్రేజుడ్ మేనర్లో తీసుకొస్తారన్న ఆశాభావంతో ఉన్నాము. జేఏసీ చైర్మన్ గారు కూడా అదే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. దఫాలుగా మనం గవర్నమెంట్ నుంచి రావాల్సిన రాయితీలు పొందుదాము. ఇమీడియట్గా మాత్రం ఎడిషనల్ క్వాంటంలో ఒకదాన్ని, అలాగే ఈహెచ్ఎస్ని 2 lakhs నుంచి 5 lakhsకి పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము. షార్ట్ పీరియడ్లో ఈ 2 కూడా మన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఏపీ జేఏసీకి అనుబంధంగా ఉన్న సంఘాలు కనుక మీరంతా ఏపీ జేఏసీని బలోపేతం చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పనిసరిగా మన రాష్ట్ర ఎస్జిపిఏ సంఘం కూడా జేఏసీకి అనుకూలంగా వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమ్మెలో భాగంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం 2వ రోజు కూడా వెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని కోరారు. లేని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. మర్రిపూడి సతీష్ కుమార్, అబిడి కుమార్, నూకలపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, పత్తి రమేష్, హెడ్ వాటర్స్ వర్కర్స్, అవుట్డోర్ డోర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు, టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు, టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు, పట్టణమంతా నీళ్ళు, పట్టణమంతా నీళ్ళు, పట్టణమంతా నీళ్ళు.
యాగర్లపల్లిలో భక్త ఆంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ సుమారు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. ఆ ఆంజనేయ స్వామి, ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు అవతారం, అప్పల రాముడు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే కేశవభట్ల విజయ్, సుధీర్, అల్లు నాగు, ఎర్ర శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర కమిటీ తరఫున ఈరోజు 16వ వార్షికోత్సవ సందర్భంగా మన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం శ్రీరామనవమి కానీ వినాయక చవితి కానీ ఎంతో అంగరంగ వైభవంగా, అలాగే హనుమాన్ జయంతి కానీ ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటు చాలాసార్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి ఆయన నామినేషన్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆయన పుట్టినరోజుకి కానీ ఇక్కడ తీసుకొచ్చి విఘ్నేశ్వర స్వామి తోటి ఆంజనేయ స్వామి అప్పుడు చేయించి విఘ్నేశ్వర భక్త ఆంజనేయ స్వామి కమిటీ వాళ్ళందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. సమస్య ఉంటే మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కంపల్సరీగా ఈ విషయంలో ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆయనకి బాగా దగ్గరగా పరిచయిస్తారు. కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే ఏ పట్టణాల్లో సాయిబాబా టెంపుల్ కానీ, శివాలయం కానీ ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒకరోజు అన్నదాన కార్యక్రమం నిజంగా జరుగుతుందంటే నిజంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అన్నపూర్ణ దేవుగా మనం పెంచుకోవాలి. పెంటపాటులోని శ్రీ ఆంజనేయ కాశీ అన్నపూర్ణ చిన్న శివాలయం నందు మాస శివరాత్రి సందర్భంగా సోమవారం సాయంత్రం విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ అర్చకత్వంలో ఈ అభిషేకాలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అభిషేకాలు తిలకించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం విశేష పూజలు, సాయంత్రం సమయంలో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం సమయం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైందని అన్నారు. మాస శివరాత్రికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వివిధ పళ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరించారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మాసమందు కూడా మాస శివరాత్రి రోజున ప్రదోషకాల అభిషేక కార్యక్రమాన్ని నిర్మించుకుంటూ ఉన్నాం. గత 9 సంవత్సరాలుగా, గత 9 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ గ్రామంలో. ఎంతటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఈ గ్రామంలో జరుగుతున్నందుకు భక్తుల సహకార సంపదలతోటి చక్కగా ఈ కార్యక్రమం నిర్మించుకుంటూ ఉన్నాం ప్రతి మాసం అది కూడా. ఇట్లా పరమేశ్వరుడికి కనుక ఈ మాస శివరాత్రులు 11 మాస శివరాత్రులు, ఒకటి 12వ మహాశివరాత్రిగా ఎవరైతే ఈ దేవాలయాల్లో ప్రదోషకాల సమయంలో అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు, వారి యొక్క జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే ఉదయం యొక్క అభిషేకాల కంటే సాయంత్రం జరిగిన ప్రదోషకాలంలో ఉన్నటువంటి అభిషేకాలు చాలా విశేషం అని చెప్పేసి ఋషులు, మహారుషులంతా కూడా చెప్పి ఉన్నారు. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం దేవాబత్తుల రాంబాబు బిల్డింగ్లో మంగళవారం యూనియన్ అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఇఫ్ట్ జిల్లా నాయకులు దానవర ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నిర్మాణ కార్మికులకు అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి దుర్గాప్రసాద్, జమీందార్ చంద్రశేఖర్, దేవాబత్తుల రాంబాబు, చిన్ని రాము, నాగేశ్వరరావు, చంటి, శ్రీనివాస్, నాని, వాసు, రమేష్, రాంబాబు, శేషయ్య, వెంకట్రావు, మోహన్, వరుణ్, సంధ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. IIITకు తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్ నుండి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన కె ఆదిత్య మణికంఠకు ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ IIIT నందు ద్వితీయ స్థానం సాధించిన MLVS బాలాజీ శ్రీకాకుళం IIIT నందు సీట్లు సాధించారు.
IIIT సీట్లు సాధించిన ఆదిత్య మణికంఠ, బాలాజలికు హెచ్ఎం మైనం సత్యనారాయణ, ఎన్సీసీ అధికారి కేవీ గణపతిరావు, పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వైస్ చైర్మన్ రాణి, తరగతి ఉపాధ్యాయులు సిహెచ్బి రవికుమార్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పర్తి యాత్ర ఈ నెల 22, 23 తేదీల్లో పుట్టపర్తి ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొని స్వామివారికి అష్టోత్తర శతనామావళి, వేద పఠనం, నాటిక మరియు నామ సంకీర్తన జరగా ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కె రవీంద్ర ప్రసాద్, గూడెం సమితి కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు, దేంద్యాల నాగేశ్వరరావు, నవీన్ బాబా, తోలేటి శ్రీనివాస్, సతీష్, సత్యనారాయణ, సత్యసాయిబాబా, కొలచన ప్రసాద్, గ్రంథి సాయి, సుబ్రహ్మణ్యం, తోట రాధికారాణి, పార్వతి, దేంద్యాల పద్మావతి, శ్రీలక్ష్మి, గ్రంథి పమిడేశ్వరి, రమాదేవి, కొలచన లక్ష్మి, సౌందర్య, తులసి, అన్నపూర్ణ, పుష్పిత తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునుడికి మాస శివరాత్రి సందర్భంగా భక్తుడు వరికూటి శ్రీనివాసరావు భక్తితో పూలమాల సమర్పించారు. ఈ పూలమాలను శివలింగానికి అలంకరణ చేశారు. వరికూటి శ్రీనివాసరావు ఎన్నో సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి మాస శివరాత్రికి పూలదండను ఆలయానికి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్ వద్ద ఉన్న దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక సింధూర్ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ప్రతి మంగళవారం సింధూర పూజలు, తమలపాకు పూజలు, స్వామివారికి విశేష అభిషేకాలు, పూజల అనంతరం అలంకరణ స్వామివారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.